నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ లిటిల్ వైబ్స్. అత్తయ్య గారు స్వర్గస్థులయ్యి ఈ రోజుకి 1 సంవత్సరం అవుతుంది. అత్తయ్య గారి జ్ఞాపకార్థము విగ్రహాన్ని ఏర్పాటు చేశాము. మరి ఆ కార్యక్రమానికి బంధుమిత్రులందరూ హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ వీడియోలో చూసేయండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ కృతజ్ఞతలు. యూట్యూబర్కి ఇప్పుడు కెమెరా తిరుగుతుండాలి హాయ్ చెప్పే. హాయ్ చెప్ హాయ్ చూడు హాయ్ 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 అని రెండు హాయ్ అక్కడ బాయ్ హాయ్ చెప్పదంట హాయ్ హాయ్ తీస్తుండాలి కుదరదు వీడికి. నీకు దండం పెట్టుకున్నాము. పిల్లలందరూ రండి, దండం పెట్టి కాంతకం పిల్లు రూబీ సుజితం పిల్లలు. సుస్మి ఫోటో తీయండి రా. కాంతకం కాంతి ఫోటో తీసారు, వీడియో తీసారు. చిన్న రూబీనర్ రాధా పరమేశ్వరి గారి యొక్క సంస్మరణ సభకు ఇచ్చేస్తున్నటువంటి బంధువుల మిత్రులు శ్రేయోభిలాసులందరికీ కూడా సుస్వాగతం తెలియజేసుకుంటూ సమయం 11:10 వస్తూ ఉంది. కార్యక్రమం జరగాలి. ఈ ప్రాంతవాసులకు లంచ్ టైంకి పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది. లంచ్ టైంలో జరగాలి. సో అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతూ ఒక్కసారి దివంగత నల్లి రాధా పరమేశ్వరి గారిని స్మరించుకునేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి శిలా విగ్రహావిష్కరణ జరగబోతా ఉంది. ఒక స్మారక మందిరాన్ని ఏర్పాటు చేసి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి చిత్రాన్ని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతా ఉంది. దాంతోపాటు ఈ భూమి మీద జీవించినంత కాలము పరమేశ్వరి గారి హ్యాపీ లైఫ్లో వారి యొక్క జీవితాన్ని ఒకసారి స్మరించుకుంటూ స్వీకరించినటువంటి కుటుంబం దంపతులు. ఆ దంపతుల్లో గత సంవత్సరం ఇదే రోజున పారే మాస్టర్ గారిని ఒంటరిగా వదిలేసి ఈ భూమిని వదిలి వెళ్ళిపోయినటువంటి సతీమణి శ్రీ నల్లి రాధా పరమేశ్వరి గారి ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారు. కుటుంబాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది సమాజంలో గౌరవప్రదమైనటువంటి వృత్తులలో పనిచేసే విధంగా ఫ్యామిలీని ఆ ఇద్దరు కూడా తీర్చిదిద్ది ఈ సమాజంలోనూ ఈ ప్రాంతంలోనూ ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి కుటుంబంగా ఈ ప్రాంతంలో కొనియాడబడుతున్నటువంటి మాస్టారు ఫ్యామిలీ ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లులన్నీ కూలగొట్టి డాబాలు కట్టుకున్నటువంటి ఈ సందర్భంలో సుఖం లేనటువంటి ఆ డాబాల్లో
అప్పటి నుంచి కూడా ఇంటిని చూస్తున్నట్లయితే గత చరిత్ర గుర్తొస్తూ ఉంటుంది. పూర్వపు గృహాలు దాన్ని అలాగే పోషించుకుంటూ దాదాపు 50 సంవత్సరాల పైబడి ఇంకా ఎక్కువ అనుకుంటాను ఉండి ఆ గృహాన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చినటువంటి ఫారీ మాస్టారు చాలా చాలా ఆనందం అనిపించింది అటు ఆ ఇల్లు చూసినప్పుడు. సో ఈరోజు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయినటువంటి రాధా పరమేశ్వరి గారిని స్మరించుకుంటూ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారు ఏదో ఒక రోజున వెళ్ళిపోతారు. అది ఎప్పుడు వెళ్తారో గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. పుట్టిన ప్రతి వారు మరణిస్తారు. మరణించిన కొంతమంది మాత్రమే కీర్తిశేషులుగా ఉంటారు. వాళ్ళు ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా వాళ్ళని స్మరించుకునేటువంటి విధంగా ఇక్కడ ఒక శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఎన్ని తరాలైనా కూడా ఇది కనపడుతూనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి కీర్తిని ఆపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి తల్లి దివంగత శ్రీ నల్లి రాధా పరమేశ్వరి గారి ఈ యొక్క సంస్మరణ సభకు విచ్చేస్తున్నటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాసులు, గ్రామస్తులు, పెద్దలందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేసుకుంటూ దొండపాటు వారి ఆడబడుసుగా పిలువబడుతున్నటువంటి రాధా పరమేశ్వరి గారు నలుగురు సోదరిమణుల్లో పెద్దవారైనటువంటి రాధా పరమేశ్వరి గారు ఈ కుటుంబంలో చాలా చాలా వాల్యూస్తో కూడుకున్న నైతిక విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవించారని, ఎవరింటికి వచ్చినా కూడా తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి అనే అన్నపూర్ణగా పిలువబడినటువంటి, ఎవరొచ్చినా ఆప్యాయతంగా పలకరించే కోనసీమ సాంప్రదాయమే కాకుండా అంతకంటే ఎక్కువగా డొక్కా సీతమ్మ గారిని మరిపించే విధంగా ఈ ప్రాంతంలో బంధువులు కానీ ఎవరొచ్చినా మజ్జిగ తీసుకోవటం, లేకపోతే అక్కడ టైం అయినట్లయితే భోజనం చేసి వెళ్ళే కార్యక్రమంలో ముందుకు వెళ్ళబోతున్నాం. వారి సోదరులు ప్రభాకర్ రావు గారు, సుధాకర్ గారు ఉన్నారు, పరమేశ్వరి గారి యొక్క సోదరులు. దీంట్లో సుధాకర్ గారు వాళ్ళ అక్కగారి యొక్క జీవిత చరిత్ర గురించి, వారికి ఉన్నటువంటి అనుభూతిని గురించి, ఆ కుటుంబంలో వారి యొక్క జీవిత విశేషాల గురించి స్మరణ చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి మాకులాంటి వాళ్ళందరికీ తెలిసే విధంగా తెలియచేయవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. సుధాకర్ గారు, కమ్ ఆన్ ద డయాస్ ప్లీజ్. ఇక్కడికి వచ్చి మీ అక్కగారి గురించి కొన్ని విషయాలు తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, గ్రామస్తులకు తెలియజేయవలసిందిగా సుధాకర్ గారిని కోరుతున్నాం. వెల్కమ్ సార్. హలో, నమస్కారం అండి. ఈ ఇంటి ముందు ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. ఈ ఇల్లు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంటితో ముడిపడి 12 ఏళ్ళప్పటి నుంచి మా అక్క దగ్గరికి రావటం వెళ్ళటం జరిగేది. ఈ పరిసరాలు కానీ, ఇల్లు కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు మా అక్క నన్ను చూసిన విధానం కానీ ఒకటేనండి. మా అక్కలందరినీ నేను మిగతా అక్కలందరినీ పేర్లతో పిలుస్తాను. ఈ అక్కని మాత్రం అక్క అనే పిలుస్తాను. ఈ పేర్లు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అక్కని అక్కయ్య అంటారు, చెల్లిని చెల్లెమ్మ అంటారు. అంటే ఒక విధంగా అక్కకి తమ్ముళ్ళని రూల్ ఓవర్ చేసే అధికారం ఉంటుంది తండ్రిలాగా అన్న ఉద్దేశంతో అక్కయ్య అని పెట్టారేమో అనుకుంటాను నేను. మళ్ళీ చెల్లిలో మళ్ళీ తల్లిని చూస్తాం కాబట్టి చెల్లెమ్మ అనే మాట వాడుకలో వస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మా అక్క గురించి జ్ఞాపకాలు కానీ, మా అక్క గురించి మాట్లాడాలన్నా కూడా, లాస్ట్ టైం మా అక్కగారు ఆమె జనం చేసినప్పుడు వచ్చాను, అదే చివరిసారి చూడటం. కానీ ఈసారి చాలా బాధగా ఉంది. అక్కడ గోడ మీద ఆ ఫోటోలు కానీ, విగ్రహాలు చూస్తూ ఉంటే మాత్రం చాలా బాధగా ఉంది. అందుకే ఎక్కువగా ఈ పరిసరాలకి నాకు ఒకటి కేశంపల్లి అంటే నాకు మా అక్కే. ఎప్పుడైతే ఆమె కాలకర్మం చెందారో నాకెందుకో ఈ కేసుని ఇక్కడికి వస్తుంటే నా కేసుపల్లికి నాకు ఉన్న అనుబంధం ఏదో ఇంకా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. మొత్తం మేము 6 అండి. వీర ప్రభాకర్ రావు గారు మా అన్నయ్య, తర్వాత మా అక్కయ్య రాధా పరమేశ్వరి, ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరి, సాయి సరస్వతి, చివరన విజయలక్ష్మి. ఆ తర్వాత ఆఖరివాడిని అండి నేను, దొండపాటి సుధాకర్ రావు. అన్నగారి పేరు ప్రభాకర్ రావు గారు, నా పేరు సుధాకర్ రావు గారు. ఎక్కువగా మాట్లాడటానికి ఇదేమి
మిగతా ఫంక్షన్ చేసుకునే సభ కాదు. బాధగా ఉండే కొన్ని జ్ఞాపకాలు మాత్రం అలా ఉండిపోతాయి. ఒక చిన్న మాటతో నేను గుర్తు చేస్తూ ముగించాలనుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు ఒకటే మాట చెప్తాడండి. లక్ష్మణుడు మూర్చిపోయిన తర్వాత తమ్ముడిని ఆ స్థితిలో చూసినప్పుడు అతను ఒక శ్లోకం చెప్తాడు. భార్యలు ఏ దేశంలో ఉన్నా దొరుకుతారు, బంధువులు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా దొరుకుతారు, తోబుట్టువులు మాత్రం దొరకరు. కాబట్టి తోబుట్టువులను మాత్రం ప్రాణం అడ్డుపెట్టి కాపాడుకోవాలి. ఈ మాట శ్రీరామచంద్రుడు చెప్తాడు. ఎందుకంటే తోబుట్టువులకి మాత్రమే ఏరా ఓరే అనే ఆత్మీయంగా పిలుచుకునే ఒకే ఒక సంబోధన ఉంటుంది. ఆ తర్వాత తల్లికి తండ్రికి ఉంటాయి. ఆ తర్వాత భూమి మీద ఎవరు కూడా మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ మా అక్కగారికి ఈ విగ్రహావిష్కారం జరుగుతున్న సందర్భంలో మా కుటుంబ సభ్యులు అందరం ఇక్కడ ఒక చోట గుమిగూడాము. ఈ మా ఎక్కడున్నా మా అక్క ఆత్మశాంతితో ఉండాలని, ఆవిడ్ని భగవంతుడు శాంతిగా మా మనసుకి శాంతి చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అటువంటి ప్రేమాప్యాయతలను మనందరి ముందు వివరించి ఈరోజు స్మరించుకునేటువంటి అవకాశం ఆయనకు కలిగినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, భూమి మీద అందరూ జీవిస్తారు, అందరూ చనిపోతారు, ఎవరు కూడా అట్టే పట్టుకుని ఉండేటువంటి అవకాశం లేదు. కానీ కొంతమంది మాత్రమే కీర్తిని ఆపాదించి కీర్తిశేషులుగా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి రాధా పరమేశ్వరి గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మాస్టరుకి ఎంత లోటు అనేటువంటిది అది అనుభవిస్తేనే తెలుస్తూ ఉంటుంది. భార్య భర్తల్లో ముందుగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవలసిన భర్తే వెళ్ళాలి. వెళితే భార్య కూతురుల దగ్గర కొడుకుల దగ్గర ఎక్కడో ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోతారు. కానీ ముందు భార్య కనుక వదిలి వెళ్ళిపోతే భర్త యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఎవరి దగ్గర అడ్జస్ట్ అవ్వలేరు. అందుకే ఇంత గృహంలో వారు ఉంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడే ఉండాలనేటువంటి తపంతో ఈ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. నిజంగా కూడా మీకైనా నాకైనా ఎవరికైనా కూడా ఈ భూమి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ముందుగానే భర్త వెళ్ళిపోవాలి, తర్వాత రెండవదిగా భార్య వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా రాధా పరమేశ్వరి గారి యొక్క కుటుంబాన్ని ఒక్కసారి నేను పరిచయం చేసిన తర్వాత ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఆవిష్కరణ అయిన తర్వాత పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు 2 శ్రద్ధాంజలి కార్యక్రమంలో 2 మాటలు చెప్పడానికి మీకు అందరికీ సమయం ఇస్తాను సార్. మీరు అందరూ తొందరపడొద్దు. 12:15కి ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. మీకు లంచ్ కనుక స్టార్ట్ చేస్తాము, సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీరు నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. గురువుగారు నా మీద ఉన్నటువంటి అభిమానంతో రమేష్ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చక్కగా అందంగా ప్లాన్గా చేయాలనేటువంటి నన్ను కోరటం జరిగింది. ఆ మేరకు నేను ఆప్యాయంగా గురువుగారి పైనటువంటి గౌరవంతో నేను రావటం జరిగింది. నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎందుచేతంటే ఇది ఏదైనా ఒక కార్యక్రమం ఇంత లక్షలు పెట్టి దాదాపు 5 లక్షల వరకు ఖర్చు పెట్టి ఒక మందిరాన్ని కట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమం కూడా అంతే ప్లాన్డ్గా జరగాలి. సో సహకరించవలసిందిగా కోరుతూ ఒకసారి ఈ కుటుంబంలో నేను పరిచయ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. మనకు వాళ్ళ కుమారుడు తెలుసు, 2 కూతురు తెలుసు తప్ప ఆ తర్వాత వచ్చిన పాత్రదారులు మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఒకసారి పరిచయ కార్యక్రమం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నమస్కరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. శ్రీ నల్లి పల్లయ్య రత్నం గారు, వారు కుమారుడు ఒక్కసారి ముందుకు వచ్చి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి బీటెక్ చేశారు. వీరు వర్కింగ్ ఇన్ కటార్ ఫ్యూయల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వారి సతీమణి అనిత గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అనిత గారికి రావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళ అబ్బాయి ప్రణీత్ MBA. రాజ్యలక్ష్మి గారు, అలాగే క్రాంతి మౌనిక వారు ఫ్యామిలీ మెంబర్స్. మిగతా వాళ్ళు రాలేదమ్మా రాజ్యలక్ష్మి? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒకసారి ఈరోజు అమ్మను స్మరించుకోవటానికి ఇక్కడికి వచ్చారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు అందరికీ కూడా మనసులో ఒక బాధ హృదయంతో మీరందరూ కూడా ఈరోజు శ్రద్ధస్మిత, సుజీత్, వినోద్, సన్నెల్ల వినోద్ గారు వారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒకసారి రెండవ కుమార్తె మధుసూదన్ రావు గారు, కరుణ గారు, సుస్మిత గారు, సుజీత్, వినోద్, సన్నెల్ల వారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి మీకు అందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళబోతూ ఉన్నాం. సో ఇది వీళ్ళ యొక్క ఫ్యామిలీ సార్. ప్యారీ మాస్టర్ కడుపును పుట్టినటువంటి ఒక అబ్బాయి, 2 కుమార్తెలు,
ముగ్గురు కూడా వాళ్ళు ఐశ్వర్యవంతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫ్యామిలీని మనం ఒకసారి మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. కుమారుడు తెలిసి ఉండొచ్చు కానీ కుమార్తెకు తెలిసి ఉండొచ్చు కానీ వాళ్ళ సంతానం మీకు తెలిసి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు రెండవ కుమార్తె క్రాంతి, అలాగే మా కరుణ అలాగే మధుసూదన్ రావు గారు, సుస్మిత, సుజీత్ను వాళ్ళని పరిచయం చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతాం. తర్వాత వద్దు కానీ మీరు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. రెండు ఒకసారి రావాల్సిందిగా కోరుతూ రాజ్యలక్ష్మి గారు, కరుణ గారు, అలాగే మాస్టర్ కూడా రావాలి. ఎంత దండం ఇవ్వాల్సి సరే రండి. ఒకసారి రాధా పరమేశ్వరి గారి యొక్క వాళ్ళ చెల్లెలు, కొడుకులు మచిలీపట్నం నుంచి వచ్చినట్టు రవికుమార్ గారు, ఎంఆర్ఓ గారు ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి వారి ఫ్యామిలీతో వచ్చారు సార్. ఒకసారి మీరు అందరూ ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ చెల్లెలు గారు అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినటువంటి ఫ్యామిలీ అందరూ. శ్రీరామ్, రవి అన్న మరియు శ్రీరామ్ గారు ఇక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాం. కత్తిరి తీసుకోలేదు. ఓకే రండి సార్, రండి, మీరు రండి. రాజ్యలక్ష్మి, కరుణ మీరు రండి ఇక్కడ. అలాగే వాళ్ళ వదిన గారు రండి. మధు రండి, లోపలికి రండి. చెప్పి తీసేసండి సార్. వారి యొక్క ఒక లోపల పంపించుకోవటానికి మధు లోపల పంపించుకోవటానికి ఈరోజు క్రాంతి రాధా పరమేశ్వరి గారి యొక్క శిలా విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో వాళ్ళ కుమారుడు పల్లాయి రత్నం గారు, కుమార్తె రాజలక్ష్మి, అలాగే మరో కుమార్తె కరుణ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ శిలా విగ్రహాన్ని చిరస్థాయిగా ఇక్కడ ప్రతిష్ఠించబోతా ఉన్నారు. రైట్, అక్కడ ఉన్నటువంటి జ్యోతులను వెలిగించవలసిందిగా రాజ్యలక్ష్మి గారిని అలాగే కరుణ గారిని కోరుతా ఉన్నాము. ఒక జ్యోతిని వెలిగించవలసిందిగా పెద్ద కుమార్తె రాజ్యలక్ష్మి, రెండవ కుమార్తె కరుణ మరొక జ్యోతిని వెలిగించవలసిందిగా ఫోటోకి అనుకూలంగా ఉండేలా నిలబడండి సార్. మాస్టర్ కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాస్టర్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి దివంగత నల్లి రాధా పరమేశ్వరి గారిని స్మరించుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అమ్మ యొక్క శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మేమున్నంత కాలము, మా పిల్లలు ఉన్నంత కాలము, ఈ భూమి ఉన్నంత కాలము మీ విగ్రహం ఇక్కడ ఉండాలి, మీ ప్రతిరూపాన్ని మేము చూసుకోవాలి అనేటువంటి ప్రేమ, అనురాగంతో కుటుంబ సభ్యుల యొక్క ఆప్యాయతతో స్మరించుకుంటూ సంస్మరణలో పాల్గొంటూ రాధా పరమేశ్వరి గారిని స్మరించుకుంటూ జ్యోతిని వెలిగిస్తా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ కుమారుడు పల్లాయి రత్నం గారు, రాజ్యలక్ష్మి గారు, అలాగే కరుణ ఆ ముగ్గురు కలిసి అక్కడ ఆ చిత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఆ శిలా విగ్రహాన్ని వాళ్ళ ముగ్గురు చేతులు వేసి అక్కడ ఉన్నటువంటి కంటిన్యూ తొలగించవలసిందిగా కోరుతున్నాం. ముగ్గురు ఉన్నారు అక్కడ. రైట్, చప్పుడు కొడదాం ఒకసారి. తప్పనిసరిగా మనమందరం ఇక్కడ ఆడియన్స్ గా ఉన్నట్టు మనమందరం కూడా అక్కడ ప్రతిరూపాన్ని మొట్టమొదట తన ప్రియమైనటువంటి భార్యకు దివంగతులను తొలగించవలసిందిగా కోరుతున్నాం. ముగ్గురు ఉన్నారు అక్కడ. రైట్, చప్పుడు కొడదాం ఒకసారి. తప్పనిసరిగా మనమందరం కూడా ఆడియన్స్ గా ఉన్నట్టు మనమందరం కూడా అక్కడ ప్రతిరూపాన్ని మొట్టమొదట తన ప్రియమైనటువంటి భార్యకు దివంగతులైనటువంటి భార్య శిలా విగ్రహానికి ఒక్క పెద్ద పూలదండలు వేసి నివాళులు అర్పించవలసిందిగా ప్యారే మాస్టర్ గారిని కోరుతా ఉన్నాం. ముందుగా భర్తలో సగభాగమైనటువంటి భార్య ఈ భూమిని వదిలి వెళ్ళిపోయినటువంటి మాస్టర్ని ఒంటరి చేసి మీరు పిల్లలతో ఉండండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయినటువంటి రాధా పరమేశ్వరి గారి శిలా విగ్రహానికి పూలదండను వేయవలసిందిగా మాస్టర్ గారిని కోరుతా ఉన్నాం. పారే మాస్టారు తన ప్రియమైనటువంటి భార్యకు దారముడివే
అమ్మ మీరు వెళ్ళిపోయి 1 సంవత్సరం అయింది, కానీ మీ జ్ఞాపకాలు మా వెన్నంటే ఉన్నాయి. మేము ఎన్నటికీ మర్చిపోలేము, మీరు లేని లోటును పూడ్చలేము అంటూ పారి మాస్టారు తన ప్రియమైనటువంటి భార్యకు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఆ కుటుంబం గుండెలో బరువైనటువంటి భారంతో, బాధ తప్ప హృదయంతో వాళ్ళ అమ్మగారి యొక్క శిలాపలకానికి, శిలకు, విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఒకసారి పక్కన పెట్టి ఫోటో దిగింది సార్ వాళ్ళిద్దరిని. ఆ దంపతుల్ని సరిగ్గా సెట్ చేసి తీరుస్తుందిగా కోరుతున్నాం. మరి మా సార్ పక్కగా ఉండాలి, ఆయన ఏ ప్రక్కన ఉండాలి ఆ ప్రక్కనే ఉండి ఆ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు, ప్రేమాపేతలు కలిగి ఇద్దరు కూడా చాలా చాలా అన్యోన్యతగా కలిగినటువంటి దంపతులు. ఈ భూమిని వదిలి వెళ్ళి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో స్మరించుకుంటూ రాధా పరమేశ్వరి గారిని తలంచుకుంటూ కుటుంబస్తులు మాస్టారు, తారే మాస్టారు పూలదండలు వేస్తారు. మిగతా కుమారుడు కూడా పూలదండలు వేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే రాజ్యలక్ష్మి కూడా పూలదండలు వేయాలి. అలాగే కరుణ కూడా దారం ముడి వేసుకోవాలి. దారం దగ్గరగా ముడి వేసిన వేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ముందుగా వాళ్ళ కుమారుడైనటువంటి నెల్లి ప్యారయ్య రత్నం గారు, వారి సతీమణి అక్కడ ఇద్దరు కలిసి, వారి సతీమణి ఇద్దరు కలిసి పట్టుకుని దండ వేయవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరు కలిసి చెరుకు ఒక పక్కన ఉండాలి. వాళ్ళిద్దరు కలిసి మీరు లేని లోటును పూడ్చలేము అంటూ పారి మాస్టారు తన ప్రియమైనటువంటి భార్యకు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఆ కుటుంబం గుండెల్లో బరువైనటువంటి భారంతో, బాధ తప్పల హృదయంతో వాళ్ళ అమ్మగారి యొక్క వాళ్ళిద్దరు పట్టుకుని రాకవలసిందిగా కోరుతా ఉన్నాం. అమ్మ మీరు లేకపోయినా మీ మాటలు అన్నీ నా మనసులో ఉన్నాయమ్మా, నేను చూపిన ఆప్యాయత. రెండవదిగా రాజ్యలక్ష్మి గారు, వారి కార్తీకు వారి ముగ్గురు కూడా రావస్తుందిగా కోరుతున్నాము. వచ్చి అక్కడ నివాళులు అర్పించి ఒక్కసారి ఈ పరమేశ్వరి రాధా పరమేశ్వరి గారి శిలా విగ్రహానికి పూలదండ వేసి నమస్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అమ్మ మీరు లేకపోయినా మీ మాటలు అన్నీ మా మనసుల్లో ఉన్నాయమ్మా, మీరు చూపిన ఆప్యాయత. రెండవదిగా రాజ్యలక్ష్మి గారు, వారి ప్రభాకర్ రావు గారు, వారిద్దరు కలిసి దండం పెట్టుకుని వాళ్ళ అత్తయ్య గారికి, వాళ్ళ అమ్మగారికి పూలదండలు వేసి ప్రేమాప్యాయతలతో నమస్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పక్కగా ఉండవలసిందిగా కోరుతున్నాం. రాజ్యలక్ష్మి పక్కకు ఉండండి ఒకసారి. అమ్మ మీరు లేని లోటును మేము ఎవరిలో చూడగలము, మీ చిత్రంలో తప్ప. ఈ భూమి మీద మేమున్నంత కాలము మిమ్మల్ని స్మరించుకునేటువంటి ఈరోజు పూజిస్తున్నాము అని చెప్పి వాళ్ళిద్దరు కూడా తర్వాత గారు వారిద్దరు కలిసి ఒకే పూలదండను పట్టుకుని వాళ్ళిద్దరు కూడా వేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే సుధాకర్ గారు వారి ఫ్యామిలీ, అలాగే ప్రభాకర్ గారు వారి ఫ్యామిలీ, అలాగే వీళ్ళ మనవులు ఫ్యామిలీస్తో వచ్చినట్లయితే ఫ్యామిలీతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రావాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు రూబీ, సుజిత్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా మనవులు, మనవరాండ్రులు, అలాగే మిగతా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే పరమేశ్వరి గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా జంటలుగా కానీ మీరు ఎలా వచ్చిన పర్వాలేదు. మోహన్ కుమార్ గారు చాలా దూరం నుంచి వచ్చారు సార్, వారిద్దరు కూడా మా పల్లెరత్నం గారి ఫ్రెండ్స్, వారిద్దరు కూడా వారు కూడా రావాల్సిన లైన్ గా వెళ్ళి ఫోటోకు అనుకూలంగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ఈ చిత్రానికి సుస్మిత, కార్తీకు వారి ముగ్గురు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చి అక్కడ నివాళులు అర్పించి ఒక్కసారి ఈ రాధా పరమేశ్వరి గారిని ఆ చిత్రపటాన్ని చూసి లేదా విగ్రహాన్ని చూసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, స్మరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా లైవ్ గారు రాధా పరమేశ్వరి గారు, తోడుకోడలు గారు,
నివాళులు అర్పిస్తా ఉన్నారు. వారి ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఒక పూలదండలు వేసి వాళ్ళ తోడుకోడల గారిని స్మరణ చేసుకుంటూ పూలదండలు వేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు, శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. విజయవాడ నుంచి చేసినటువంటి ఓకే వాళ్ళ పెద్దమ్మ గారికి నివాళులు అర్పించుకుంటూ స్మరించుకుంటూ ఒక సంస్మరణ చేసుకుంటూ పూలదండలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. విజయవాడ నుంచి విచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ. నిజంగా ఒక మంచి మందిరాన్ని కట్టించి చిరస్థాయిగా ఉండేటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేయించి పెద్దవాడ తోడుకోడలు రాధా పరమేశ్వరి గారి తోడుకోడలు పెద్దావిడ పూలు చెల్లి అక్కడ నివాళులు అర్పిస్తా ఉన్నారు. వాళ్ళ అమ్మగారిని ఆ విగ్రహంలో చూసుకుంటూ కోరుతున్నాము. ప్యారీ గారి పైన ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. హైదరాబాద్ నుంచి వచ్చేసిన చిన్ని గారు ఈరోజు రాధా పరమేశ్వరి గారిని స్మరించుకుంటూ పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు, నివాళులు అర్పిస్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చేసిన రాధాకృష్ణ గారు రైల్వేలో వర్క్ చేసినటువంటి రాధాకృష్ణ గారు హైదరాబాద్ నుంచి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసారు. వారు కూడా పూలదండలు వేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు. అలాగే నారాయణ స్వామి గారు, అలాగే పెద్దలు గ్రామ పెద్దలు ఎంపీటీసీ గారు సత్యనారాయణ గారు, అలాగే మాస్టర్ ప్రసాదరావు గారు అయిపోయిన తర్వాత మీరు అందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి పుష్పాలు ఒక్కసారి మీరు ఆ శిలా విగ్రహాన్ని చూసి రాధా పరమేశ్వరి గారిని ప్యారీ మాస్టర్ గారి యొక్క సతీమణిని చూసి తన సేవ చేస్తున్నటువంటి కందికట్ట తాతారావు గారు ఆ పూలదండలు వేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు. గెండో సామూర్తి గారు అబ్బాయి గారు రాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చేసారు. వారు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. వారు కూడా వచ్చి సామూర్తి గారు అబ్బాయి రాజు గారు ఒకసారి శిలా విగ్రహానికి పూలదండలు వేసి కందిగట్ట తాతారావు గారు పూలదండలు వేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు రాధా పరమేశ్వరి గారిని. విచ్చేసినటువంటి శ్రీనివాస్ గారు, తర్వాత గ్రామ పెద్దలు నారాయణ స్వామి గారు, సత్యనారాయణ గారు, ప్రసాదరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మన గ్రామ పెద్దలైనటువంటి మన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. టైటస్, అలాగే దేవ, మా మిగతా ఉన్నటువంటి కేశవరావు గారు, అక్కడ ఉన్నటువంటి సోదరులు వారు మనందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి శిలా విగ్రహానికి పూలదండలు వేసి పూలు చల్లి ఒక్కసారి నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్. విచ్చేసినటువంటి శ్రీనివాస్ గారు, తర్వాత గ్రామ పెద్దలు నారాయణ స్వామి గారు, సత్యనారాయణ గారు, ప్రసాదరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మన గ్రామ పెద్దలైనటువంటి మన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. టైటస్, అలాగే దేవ, మా మిగతా ఉన్నటువంటి కేశవరావు గారు, అక్కడ ఉన్నటువంటి సోదరులు వారు మనందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి శిలా విగ్రహానికి పూలదండలు వేసి పూలు చల్లి ఒక్కసారి నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్. కామేశ్వరరావు గారు, ప్యారయ్య గారు, పెత్తండ్రి మనవడు కామేశ్వరరావు గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. వచ్చి ఒకసారి ఈ అమ్మగారి యొక్క శిలా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించవలసిందిగా, శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాం. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి వారందరూ పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజు సంస్మరణ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని స్మరించుకుంటా ఉన్నారు, నివాళులు అర్పిస్తా ఉన్నారు. గేటో సాయిబాబు గారు, చంద్రరావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. కేశవరావు గారు, అలాగే టైటస్, నారాయణ స్వామి గారు, గ్రామ పెద్దలు, శ్రీరామ్ దంపతులు మచిలీపట్నం నుంచి విచ్చేసినటువంటి వారు పూలదండలు వేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఈ రోజు రాధా పరమేశ్వరి గారిని స్మరించుకుంటూ అక్కడ పూలదండలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. సత్యనారాయణ గారు పూలదండలు వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నారు. నారాయణ స్వామి గారు, సత్యనారాయణ గారు ఎంపీటీసీ పూలదండలు వేసి ఒక్కసారి రాధా పరమేశ్వరి గారిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు అర్పిస్తా ఉన్నారు. ఆ శిలా విగ్రహం చూస్తా ఉన్నట్లయితే నిజంగానే వాస్తవంగానే
పరమేశ్వరి గారిని చూస్తున్నట్టుగా ఉన్నారు. రావాల్సిందిగా కోరుతున్నాము. గ్రామస్తులైనటువంటి వారందరూ కూడా ఒకసారి వచ్చి శ్రద్ధాంజలి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి గ్రామస్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి తాడి విజయరావు గారు, సత్యవతి గారు, కాకినాడ నుంచి విచ్చేసినటువంటి కొత్తపేట నుంచి విచ్చేసిన సత్యవతి గారు వాళ్ళ రాధా పరమేశ్వరి గారికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఆ దండం తీసుకున్నారు. అలాగే నల్లి చిరంజీవి గారు, బాబులు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఒకసారి వచ్చి ఈ శిలా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమం ముందుకు వెళ్ళబోతున్నాం. నేను 10:30కి ప్రోగ్రామ్ ఎండ్ చేయబోతా ఉన్నాను. 12:30 కార్యక్రమాన్ని ఎండ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నాకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. సో ఇంకా కేశవరావు గారు, ప్రసాద్ రమేష్ గారు, పరమేశ్వర గారు అల్లుడు గారు, రైల్వేలో చేస్తున్నటువంటి పరమేశ్వర గారు అల్లుడు గారు వచ్చారు. వారు పూలదండలు వేయవలసిందిగా కోరుతాము. టైటాస్ వేశారు. దేవ భాస్కరరావు గారు పూలదండలు వేసి వాళ్ళు అర్పిస్తా ఉన్నారు. మిగతా గ్రామస్తులు మిగతా వాళ్ళందరూ కూడా రావచ్చు. బాబు వాళ్ళ గురువు గారు పేరయ్య మాస్టర్ గారి యొక్క సత్యమైన రాధా పరమేశ్వరి గారికి నివాళులు అర్పించడానికి కావాల్సిందిగా కోరుతూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అటు ఇటు చల్లా చెదరు అయిపోవద్దు. మీరు మీటింగ్ తర్వాత పెట్టుకుదురు కానీ ఈ కార్యక్రమం మీరు నాకు సహకరించాలి. ఇటు తిరగండి, నా వైపు తిరగండి. నేను మాట్లాడుతున్నాము. కొద్ది నిమిషాలు శ్రద్ధాంజలి కట్టించుకోబోతున్నాము. కొన్ని నిమిషాలు వారి గురించి మాట్లాడకపోతున్నాం, స్మరించుకుంటున్నాము. ఈ రోజు 1 సంవత్సరం అయిపోయినా కూడా వాళ్ళందరి మనసులో ఇంకా ఉన్నట్టుగానే ఉన్నారు. ఈ శిలా విగ్రహాన్ని చూస్తున్నప్పుడు మరీ ఇక్కడ వాళ్ళతోనే ఉన్నట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చూస్తా ఉన్నాము. రాధా పరమేశ్వరి గారిని స్మరించుకుంటూ పెద్దలు, గ్రామస్తులైనటువంటి వాళ్ళందరూ కూడా దండలు వేస్తా ఉన్నారు. గ్రామ పెద్దలు బాబులు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పూలదండలు వేసి వాళ్ళ గురువు గారు అయినటువంటి దండలు వేస్తా ఉన్నారు. గ్రామస్తులైనటువంటి వారందరూ కూడా పెద్దలందరూ కూడా ఈనాటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాం. మీరు అందరూ కూర్చోండి సార్. ఎక్కడ వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. కొద్ది నిమిషాలు స్మరించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభూతిని, వాళ్ళ యొక్క వాటి జ్ఞాపకాలను చెప్పబోతా ఉన్నారు. మనం విందాం కొద్ది నిమిషాలు. ఎట్లా బాలాజీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. బాలాజీ గారు ఒకసారి వచ్చి నివాళులు అర్పించి రావాల్సిందిగా కోరుతున్నాము. నల్లి చిరంజీవి గారు ఈరోజు మిగతా వాడు నాకు పేరు చెప్తాను సార్. మీరు అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. బంధువులైనటువంటి కూడా మీ ముచ్చట్లు కొద్ది నిమిషాల తర్వాత భోజనం చేసేటప్పుడు ఎక్కువ టైం మాట్లాడుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సహకరించాలి. బాబులు గారు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ గారు, నల్లి రవిబాబు గారు వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. మీరందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు శ్రీ దివంగత నల్లి రాధా పరమేశ్వరి గారిని స్మరించుకుంటూ కొద్ది నిమిషాలు మాట్లాడబోతా ఉన్నాము. వారు ఏ విధంగా ఉండేవారు, గ్రామంలో ఏ విధంగా సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండేవారు, ప్యారీ మాస్టర్ గారితో ఉన్నటువంటి అనుభూతిని కూడా వీళ్ళు షేర్ చేసుకోబోతున్నారు, వాళ్ళు చెప్పబోతా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. బంధువులైనటువంటి వాళ్ళు మాట్లాడుకోవడానికి మీకు టైం దొరుకుతుంది, తప్పనిసరిగా మాట్లాడుకుంటుంది. కానీ మీరందరూ కూడా నాకు ఒక 2 నిమిషాల్లో ఖాళీ చేసి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెంకటరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది కంప్లీట్ అయిన వెంటనే మనము 10 నిమిషాలు రాధా పరమేశ్వరి గారిని స్మరించుకోబోతున్నాము. అమ్మ కూర్చోండి అమ్మ, మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆదిమూర్తిగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ మీరందరూ ఎక్కడ కూర్చోవలసిందిగా కోరుతూ 10 నిమిషాలు. ఎవరు మేనల్లుడు? రాధా పరమేశ్వరి గారు మేనల్లుడు చిన్ని గారు వారు పూలదండలు వేసి వారు నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఈరోజు అద్భుతమైనటువంటి మందిరాన్ని దాదాపు మోడిఫికేషన్ చేసి చక్కగా మెయింటైన్ చేస్తున్నటువంటి ప్యారీ మాస్టర్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అభినందించాలి. ఈ సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకునేటువంటి కార్యక్రమాన్ని గుర్తిస్తున్నట్టుగా అందరూ కూడా కొంచెం నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుతూ గ్రామ పెద్దలు కూడా మాట్లాడబోతా ఉన్నారు. ఈ గ్రామంలో ప్యారీ మాస్టర్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, అలాగే రాధా పరమేశ్వరి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా చెప్పబోతా ఉన్నారు. ముందుగా కొంతమంది మాట్లాడబోతా ఉన్నారు. సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎంపీటీసీ సత్యనారాయణ గారు వారు ఈ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాన్ని 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు, ఉపన్యాసాలు కాదు. శ్రద్ధాంజలి కట్టించే కార్యక్రమంలో ఇచ్చే టైం మాత్రం ఏంటి చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు ఆవిడతో ఉన్నటువంటి అనుబంధాన్ని, మాస్టర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని
2 మాటల్లో 3 మాటల్లో తెలియజేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఎంపీటీసీ సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ వర్ధంతి సందర్భంగా ఆవిడ ఎన్నో ఎప్పటి నుంచో మనకు పరిచయం. పంతులు గారు వేస్తారు, ఇది కూడా ఎప్పటి నుంచో మనకి చాలా అలా అన్నకు కూడా ఎవరు ఇచ్చేవారు కాదు. వాళ్ళకి ఆ కుటుంబం చాలా సంతోషం. ప్రథమ స్మారక సమావేశానికి అధ్యక్ష వహించిన రమేష్ గారికి ఇప్పుడు రమేష్ గారికి తెలుసు, అలాగే పేరమేస్తారు గారికి, అదే ఎంపీటీసీ గారికి, బాబు గారికి, వచ్చిన నాయకులకి, టైటస్ గారికి, ఈశ్వర గారికి, పెద్దలందరికీ, సహదేవి గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే పేద గారు బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా టీ టైంలో టీ తాగకపోతే ఇది అలాగా చూసుకుని బయటికి ఎంతమంది వచ్చినప్పుడు ఫోన్ చేయండి అన్న మాట, కానీ ఆవిడ అంత విధానంగా నడుచుకుని చేసేవారు. ఎర్రమేస్తారు గారు అబ్బాయి కూడా అదే బాణీలో హైదరాబాద్ ఉంటూ కూడా ఎవరినైనా కూడా ఆ పలకరింపు ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఈరోజు ఒక శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని స్మరించుకునేటువంటి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు స్మరించుకుంటారు. ఆ కుటుంబానికి తీరని లోటు, అమ్మగా తను ఎంత ఆప్యాయంగా ఉన్నారనేటువంటి విషయాన్ని షేర్ చేసుకుంటా ఉన్నారు. బాబులు గారు కూడా శ్రద్ధాంజలి మాటలు పలకరిస్తున్నాయి కోరుతున్నాం. ఒకసారి 2 నిమిషాలు మాట్లాడాలి. ఒకసారి మీకున్నటువంటి అనుభూతిని 1-2 మాటలతో మాట్లాడవలసిందే కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రామినేని, గుంటూరు నుంచి వచ్చాను. పెరయ్య మాస్టర్ గారు అబ్బాయి నేను దాదాపుగా గత 35 సంవత్సరాలుగా కలిసి చదువుకున్నాము. అదేవిధంగా ప్రొఫెషన్లో కూడా కలిసి వర్క్ చేసాము. ఈ గ్రామం నేను దాదాపుగా 40 సంవత్సరాల క్రితం వచ్చాను, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. పెరయ్య మాస్టర్ గారి ఆతిథ్యం, అమ్మగారి ఆతిథ్యం ఏ రోజు మర్చిపోలేనిది, ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాము. అదేవిధంగా కుటుంబం గురించి చెప్పాల్సి వస్తే తల్లిదండ్రి ఇద్దరు ఉంటే కుటుంబం విలువ తెలుస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. అదేవిధంగా భర్త లేకపోతే బాధ తెలుస్తుంది, భార్య లేకపోతే బంధం తెలుస్తుంది. భార్య భర్త ఇద్దరు లేనప్పుడు బ్రతుకు విలువ తెలుస్తుంది ఏ కుటుంబానికైనా. తండ్రి జీవితంలో త్యాగాలు చేస్తే తల్లి బిడ్డల కోసం జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటుంది. తల్లి తండ్రి లేని బిడ్డగా నేను ఎదిగిన తీరు, నా గతం నాకు తెలుసు, పడిన బాధలు తెలుసు. పెరయ్య మాస్టర్ గారికి, రత్నంకి, వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అదేవిధంగా అమ్మగారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మరి ఈరోజు మరింత ఘనముగా నిర్వహిస్తున్నారంటే మరి వారి కుటుంబంలో ఉన్న ఆప్యాయత, అనురాగాన్ని బట్టి కుమారుడు, కూతురు, అల్లుళ్ళు మనవాళ్ళు కలిసి ఈ సమూహమైన ఏర్పాటును మరి ఇంత ఘనముగా చేస్తున్నారంటే మరి వారి కుటుంబంలో ఎంత ఐక్యత ఉన్నదన్నది ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తున్నాను. అటు రీతిగా మరి కుటుంబ సభ్యులే కాకుండా మరి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఇటు రీతిగా జయప్రదం చేస్తారంటే అది మరి ఈరోజు మరి పెరయ్య మాస్టారు ఆయన తలంపులో కళలో వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలని అనుకున్నప్పుడు మరి ఆయన కళ, ఆయన సందర్భాన్ని బట్టి ఇటు విధంగా మరి రాధా పరమేశ్వర్ గారిని మరి ఆయన ఇంటి ముందుగా మరి ఇట్టి విధంగా
కట్టి ఉన్నారంటే మాకు ఎంతో సంతోషపడుతున్నాం. మరి రాధా పరమేశ్వర గారు మరి కేసుపల్లిలో మరి మచ్చలేని మనిషిగా జీవించి ఆ కుటుంబాన్ని వెళ్ళవెళ్ళ మరి పోషిస్తూ ఆ కుటుంబాన్ని ఆదరించుకుంటూ మంచి జీవితాన్ని జీవించారని మనకందరికీ తెలుసు. మరి ఈ విధంగా తొందరగా మేము కూలిపోతామని కళ్ళలో కూడా అనుకోలేదు. అయినప్పటికీ కూడా మరి ఈ సందర్భాన్ని బట్టి ఇంకా ఆవిడ జీవిస్తున్నదన్నట్టే మీ యొక్క కళ్ళలో కనిపిస్తుంది. అందుకు మేము ఈ కుటుంబం తరఫున మరి మా సంఘం తరఫున మా గ్రామ పెద్దల తరఫున మరి పారామాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి ఏర్పాటు మొట్టమొదటిసారిగా పారామాస్టర్ చేసినందుకు పారామాస్టర్కి పారామాస్టర్ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటే ఈ కార్యక్రమం ముగిస్తుంది. రంపాల్ రాజు గారు. ఒక పల్లెరత్నం గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడలా. చాలా మంది పుడతారండి, అందరికీ పుడతారు బిడ్డలు. నిజంగా మరి జన్మనిచ్చిన తల్లి గురించి ఇంత త్యాగం చేసి మరి ఒక మాట అండి, నిన్న కాక మొన్న వాళ్ళ చిన్నమ్మని చూడక మా ఇంటికి వచ్చాడండి, నా దగ్గరకు వచ్చాడండి. నా తల్లి గురించి అంతేకాదు ఖర్చు ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని నాతోటి అన్నాడండి. నిజంగా మరి ఇది ఈవేళ రాజోలు తాలూకాలో లేని విధంగా ఇవాళ కొడుకు తండ్రి కట్టించారండి. నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి ఈవేళ. అలాగనే పల్లెరత్నం మరి అలాగనే ఆయన సతీమణి ఆయన బిడ్డలు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని నేను పూజించే దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు సెలవు తీసుకుంటున్నాను. పల్లెరత్నానికి నాకంటే చిన్నోడైనా కానీ హ్యాండ్స్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులు అలాగే స్నేహితులు శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నక్కా రమేష్ గారికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్యారీ గారి గురించి చెప్పాలంటే ఈరోజు సరిపోదు. ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి మనిషి. 9 గంటలకి స్కూల్కి వెళ్ళాలంటే 8 గంటలకి రెడీ అయిపోవాలి. మొత్తం అన్నీ కూడా టీతో సహా టిఫిన్తో సహా మొత్తం అన్నీ. అంత నిబద్ధతగా ఆయన చేయటానికి కారణం, దాన్ని నిర్వహించడానికి గల పరమేశ్వర్ గారు ఇచ్చినటువంటి సహకారం చెప్పుకోవాలి. నిజంగా ఆవిడ ఎప్పుడు జడుస్తూ ఉండేది, ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే బాబోయ్ ఈయన రెంకిలేస్తాడని. అంత జాగ్రత్త కలిగి ఆయనకి ఎంతో సహకారంగా ఉండి జీవిత భాగస్వామిగా ఆవిడ యొక్క పూర్తి సహకారం అందించారు ఆవిడ. మరి నిజంగా చెప్పుకోవాలంటే ఎంతోమంది చెప్పారు ఆవిడ గురించి. ఎవరు వచ్చినా సరే ఏదో తాగాలి, తినాలి, తాగకుండా తినకుండా వెళ్ళనిచ్చేది కాదు. నేను ఎప్పుడు వచ్చినా సరే నన్ను చూడగానే మజ్జిగ గ్లాస్తో రెడీగా ఉండేది ఆవిడ. తాగరా అంటాను. నన్ను ఎప్పుడు ఒరి అంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేనమామ కొడుకింది. నేను చిన్నప్పటి నుంచి అదే పిలిపినాను. అంచేత అంత ఆప్యాయతంగా చూసే మనిషి, చక్కని మనిషి. తర్వాత మా ప్యారీ గారి గురించి చెప్పాలంటే అందరూ చెప్పారు. ఆయనతో అంత అనుకోగలిగి అంత ఆప్యాయత కలిగి సహజీవనం చేసిందంటే ఆవిడ యొక్క ఆ పని దాన్ని మెచ్చుకోవాలి మనం. నిజంగా ఒకసారి ఏం జరిగిందంటే ఏదో విషయంలో ఒకసారి రంకిలేస్తూ ఉంటే మీ తమ్ముడు వచ్చాడు, మీ తమ్ముడితో చెప్పని అనేది ఆవిడ నన్ను మధ్యవర్తిగా నేను ఉండవలసి వచ్చేది. అలాగా ఎంతో చక్కని విషయాలు వారి జీవిత మధ్యలో ఉన్నాయి. మరి ప్యారీ గారు దండేస్తూ వస్తూ ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చాడు. అది చూసి నిజంగా నా మనసు కూడా చలించింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయత, ఆ పాత స్మృతుల్ని జ్ఞాపకం చేసిన ఒక్కసారి ఆయన మనసు కరిగింది పాపం. అలాగే మరి ఇప్పుడు అనేక మంది చెప్పారు ఎంతో ఖర్చు అయింది ఇది చేయడానికి. ఖర్చుకు మించి
ప్యారీ గారు పడ్డ శ్రమ నేను చూస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఆయనకి సహకారిగా ఉండి ఈ పనులు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈ రాయి కోసం తిరగడానికి కానీ మరో చోటకి కానీ ప్రతి చోటకి నేను ఆయన సహకారిగా ఉండేవాడిని. విగ్రహ విషయంలో ఎక్కువ శ్రమ పడింది వారు చిన్నల్లుడు గారు, వారి చిన్న పాప, ఇలాగ అనేక మంది సహకారంతో పాపం ఎంతో శ్రమపడి ఈ విగ్రహాన్ని ఆయన ఇక్కడ ఈవేళ టైంకి పెట్టించగలగడానికి రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నాడు. స్టాచ్యూ ఇంకా రాలేదు ఈ వయసులో ఎలాగా ఇంతమంది వస్తూ ఉంటారు కదా, వీళ్ళ మీద చిరాకు పడుతూ ఉన్నాడు ఆయన. మరి ఇలాంటి వయసులో కూడా పాపం అంత బడ్డెని మోసి ఎంతో శ్రమపడి ఈ విగ్రహాన్ని పెట్టడం నిజంగా. ఇంకో విషయంలో పల్లెరత్నాన్ని ఎంతో మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వృద్ధులైన తల్లిదండ్రులను ఎక్కడో వదిలేసి అనాథాశ్రమాల్లో పెట్టడం, వీళ్ళకి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకని అనుకోవడం ఈ రోజులు చూస్తూ ఉన్నాం మనం. అలాంటిది తల్లి కోసం, ఆ తల్లి జ్ఞాపకాలు నాతో ఉండాలనే ఆలోచనతో ఈ స్టాచ్యూని ఇక్కడ పెట్టి నిజంగా మన క్యాస్ట్లో రెండు స్టాచ్యూలు ఇక్కడ ఒకటి బాబురావు గారిది, ఒకటి రెండోది. అలాంటి మంచి ఆలోచనతో బాబు కూడా మరి ఎంతో తల్లి మీద ఉన్న ప్రేమతోటి ఈ విగ్రహాన్ని పెట్టించడం చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. మొన్న నేను బాబుతో మాట్లాడుతూ ఉంటే అనుకుంటాను, వంటగదిలో ఉన్నాడు బాబు, ఆ తల్లి గురించి చెప్తూ మా అమ్మ ఇంకా బ్రతికుండవలసింది నాన్న అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. నేను లాస్ట్ టైంలో మా అమ్మ దగ్గర లేకపోవడం నాకు ఆ వెలితి అలాగే ఉండిపోయింది, జీవితంలో తీర్చుకోలేనటువంటి వెలితి ఇది నాకు అని చెప్పి పాపం చాలా బాధపడ్డాడు. తల్లిదండ్రుల మీద అంత ఆప్యాయత కలిగి ఉన్నటువంటి బిడ్డలు పుట్టడం నిజంగా ప్యారీ గారి అదృష్టం, పరమేశ్వరి గారి అదృష్టం. మరి ఈ మాటలు చెప్పడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఆ కన్వీనర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఇక్కడ నల్లిమంగి గారి మనవడండి. ఈ ప్రదేశంలో మనవాళ్ళు ఎక్కువగా ఆడుకుని ఎక్కువ సమ్మర్ హాలిడేస్ అయినా ఎటువంటి హాలిడేస్ అయినా మేము మా ఫ్యామిలీలోని నేను మా తమ్ముడు ఎక్కువ ఇక్కడే ఉండేవాళ్ళం. కేసినపల్లి అంటే మాకు చాలా చిన్నప్పటి నుంచి ఒక మర్చిపోలేని తీపి గుర్తులు కేసినపల్లి అంటే. ఈ మా తాతగారు అంటే అందరికీ భయమే. ఎవరైనా ఈ గుమ్మంలోకి వచ్చి మనవాళ్ళు ఎవరైనా స్వతంత్రంగా ఈ గుమ్మంలోకి వచ్చి ఆయన ఉండగా అడుగు పెట్టాలి అంటే అది ఒక సాహసం నేను ఒక్కడే చేసేవాడిని. ఎందుకంటే అమ్మమ్మ నన్ను ఆ విధంగా చాలా బాగా చూసుకునేది. 12:24 30కి నేను క్లియర్ చేయబోతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అమ్మగారు ఆత్మశాంతి కలగాలని భగవానికి ప్రార్థిస్తున్నాను. అలాగే నాకు కళ్యాణరత్నం ఇద్దరు ఫ్రెండ్స్, సేమ్ బ్యాచ్మెంట్స్, ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఆ అనుబంధంతో మాస్టర్ గారి కుటుంబంతో ఏర్పడిన అనుబంధం పర్వాలేనిది. అది చాలా తక్కువైనా చాలా ఎక్కువైనది. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లయ్య రత్నం గారి ఫ్రెండ్ మోహన్ గారు చాలా దూరం నుంచి ఇచ్చేసారు, క్లాస్మేట్ అని చెప్పి వాళ్ళ అమ్మగారికి శ్రద్ధాంజలి కట్టిస్తూ నివాళులు అర్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటస్ దేవ. క్రీస్తు శిష్యులు శ్రీమతి రాధా పరమేశ్వరి గారు ఒక ప్రథమ స్మారక దినోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియపరచుకుంటున్నాను. అలాగే ఈ యొక్క స్మారక కార్యక్రమాన్ని చక్కగా స్మూత్గా నడిపిస్తున్న నక్క రమేష్ గారు కూడా నా యొక్క నమస్కారం తెలియపరచుకుంటున్నాను. అయితే ప్యారీ మాస్టర్ కుటుంబం గురించి చెప్పాలంటే అసలు ఆ రోజులు సరిపోయి ఎవరికైనా ఇక్కడ. అయితే ఇక్కడ రమేష్ గారు పక్క నుంచి అందరిని గోకైతే మొదలుపెట్టాడు. ఆయన 2 నిమిషాల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి చాలా షార్ట్గా అందరు చెప్పిపోతున్నారు. అయితే మా కేసినపల్లి గ్రామంలో ప్యారీ మాస్టర్ కుటుంబం అంటే ఒక బ్రాండ్. ఆయనకు ఒక ప్రత్యేకత, ఆయన కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మరి అమ్మగారు ఆంటీ అంటాను నేను. ఈరోజు అమ్మగారి స్మారక దినోత్సవానికి చేసిన మీ బంధువర్గం, ప్యారయ్య గారి బంధువర్గం, అలాగే గ్రామస్తులందరికీ కూడా
నా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను నా యొక్క అబ్బాయిని వేరే మాస్టర్ గారు మనవడానికి ఇచ్చారు, అంటే చిన్న పాప గారు పాప. అప్పటి నుంచి నాకు ఈ యొక్క కుటుంబంతో సాన్నిహిత్యమైంది. అమ్మగారు అంటే 2019లో బాబు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా అమ్మతో అంటే 2-3 సార్లు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. పేరయ్య గారి కుటుంబం గురించి అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఎంతో వాళ్ళ పిల్లలను కూడా ఎంతో మంచి దీంట్లో పెంచడం జరిగింది. మా ఆయన టీచర్ కాబట్టి, ఆవిడ కూడా టీచర్ కాబట్టి, ఇద్దరు కూడా పిల్లలు ఎంతో మంచిగా పెంచి పెద్దవాళ్ళు చేసి ప్రయోజకులు చేశారు గ్రామంలో. అటువంటి మాస్టర్ గారి యొక్క కుటుంబంలో ఈ యొక్క ఎడబాటు అనేది వచ్చిన తర్వాత మాస్టర్ గారు మానసికంగా కొంచెం ఇదవుతారు గ్యారంటీగా. ఎందుకంటే బెటర్ హాఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లోన్లీనెస్ వస్తుంది. ఆ లోన్లీనెస్లో చాలా వరకు కొంచెం ఇదవుతారు. కానీ ఆయన యొక్క కొంచెం గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ మనకే ఆయన కొంచెం ఓదార్పు మాటలు మనకు చెప్పే స్థితిలో ఆయన ఉన్నారు, పెద్దవారు కాబట్టి. కానీ ఆ రోజు నేను అమ్మ చనిపోయినప్పుడు కూడా మేము వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. ఈరోజు మరలా ఈ మొదటి సంవత్సరానికి రావడానికి నాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి శ్రద్ధాంజలి ఘటిస్తూ నాకు చిన్న మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన నక్క రమేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రవీణ్ గారి ఫ్యామిలీ ఒకసారి గార్లాండింగ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఇది జ్ఞాపకం చేసుకున్నటువంటి రాధా పరమేశ్వరి గారికి పూలదండ వేయవలసిందిగా ప్రవీణ్ గారి ఫ్యామిలీ, తర్వాత వాళ్ళ తోడళ్ళు గారు రాజేష్ గారు, డిఈ గారు, వారి ఫ్యామిలీ కూడా గార్లాండింగ్ వేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత అతిథులు అయినటువంటి వారు చాలామంది వచ్చారు, గార్లాండ్తో వచ్చారు. మీరందరూ కూడా లైన్గా రావాల్సిందిగా కోరుతున్నాం. నాకు పేరు చెప్తే తప్పనిసరిగా నేను మీకు పేరు చెప్తాను. నేను ప్రవీణ్ గారు, మధు గారు యొక్క వెంకట గారు, విప్రాల్ గారు వారి పూలదండతో నివాళులు అర్పించుకుంటూ ఈరోజు రాధా పరమేశ్వరి గారిని జ్ఞాపకం చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. వారు నమస్కరిస్తూ మీకు ఆత్మకు శాంతి కలగాలని, విడవబడినటువంటి ఈ ప్యారీ మాస్టర్ గారికి ధైర్యంగా ఉండాలని నివాళులు అర్పిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పూలదండను వేయవలసిందిగా కోరుతున్నాం వారు డిఈ గారు. అలాగే అడబాల సత్యనారాయణ గారు, అడబాల మూలాస్వామి గారు, శంకర్ బాబ్జీ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు అందరూ లైన్గా వచ్చే శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబ్జీ గారు, ఎడ్ల వెంకటేశ్వరరావు గారు, రండి. థ్యాంక్ యూ. రైట్. మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నల్లి బోస్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చందన వారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిన వాళ్ళు ఒకసారి దండలు తీయండి అమ్మ. ఒకసారి రాజలక్ష్మి అక్కడ ఉండండి, దండలు తీయండి ఒకసారి. అవి తీసి మళ్ళీ కొత్త వేస్తూ ఉంటారు కదా. ఎడ్ల భాస్కరరావు గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాపాక కిరణ్ గారు, అధ్యక్షులు ఆనందరావు గారు ఆ చిత్రపటానికి శిలా విగ్రహానికి పూలదండ వేయడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. హంపాలరాజు గారు, శ్రీనారాయణ గారు, దొంగ సత్యనారాయణ గారు, మాజీ ఎంపీటీసీ గారు, ఎనుగుల బాబ్జీ గారు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏవి కిరణ్ గారు సార్ అక్కడ ఫోటోకు అనుకూలంగా నిలబడండి సార్. ఫోటోకు అనుకూలంగా నిలబడండి. మిగతా వాళ్ళు అమ్మగారితో ఫోటో ఉండాలి కదా అక్కడ. రాధా పరమేశ్వరి గారితో సత్యనారాయణ గారు, దొంగ కడబాల కృష్ణారావు గారు, రైట్ సార్. థ్యాంక్ యూ. ఆనందరావు గారు, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మిగతా వచ్చినటువంటి వారు ఇందాక వెళ్ళినటువంటి వారు కాకుండా మిగతా వారు ఉన్నట్లయితే ఒకసారి నివాళులు అర్పించడానికి ఆ శిలా విగ్రహం ముందు పూలదండ వేసి ఒకసారి స్మరించుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఉన్నట్లయితే వారందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. కార్యక్రమం ఎండ్ చేయబోతా ఉన్నాము. బిందు కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అనుకున్న టయానికి 10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. 12 నిమిషాలుగా వస్తూ ఉంది. సో ఈ కార్యక్రమం రైట్ టైంకి జరిపించాలనుకుంటా ఉన్నాం. దానికి సహకరిస్తున్నట్టు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ఉన్నటువంటి వారందరూ కూడా పూలదండలు వేయడానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తాడి శిలా విగ్రహానికి పూలదండలు వేసి
జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ప్యారీ మాస్టర్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని షేర్ చేసుకోవడానికి ఉన్నటువంటి వారందరూ కూడా రావాల్సిన శివాజీ గారు. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ముగించుకోతా ఉన్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా ప్యారీ మాస్టర్ గారిని కోరుతా ఉన్నాం. వారి మాటల ద్వారా మనకు అందరికీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సొసైటీ డైరెక్టర్ గారు డైరెక్టర్స్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్యారీ మాస్టర్ ఎక్కడున్నా కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ 2 మాటలు తెలియజేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. కార్యక్రమానికి సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్యారీ మాస్టర్ గారిని ఒక 2 మాటలు థ్యాంక్స్ గివింగ్ తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మా పరమేశ్వరి నా ఇంటికి వెళ్ళిపోయినా ఏదో జ్ఞాపకం కోసం ఇక్కడ ఒక మందిరం అది ఏర్పాటు చేసి పెట్టాము. అదంతా మా అబ్బాయి యొక్క కృషి. తల్లి మీద ఉండేటువంటి ప్రేమ చెప్పినవి వాడు చాలా డబ్బు ఖర్చు పెట్టి అది నిర్మింపు చేశాడు. చాలా సంతోషం అండి. మీరు వచ్చారు, మీరందరూ వచ్చారు, మా బంధువులు వచ్చారు, మా మిత్రులు, మా అబ్బాయి స్నేహితులు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ వచ్చారు. మరి మా అల్లుళ్ళు యొక్క అదేంటి ఇంకుళ్ళు వారు పెద్ద పెద్ద ఆఫీసర్లు, వారు కూడా మా మీద ఉండేటువంటి అభిమానం చెప్పిన వారు కూడా ఇక్కడికి వచ్చి మేము చేసినటువంటి దానికి ఏదో ఆశీర్వదించి మమ్మల్ని ఆనంద పెట్టారు. మా గ్రామస్తులందరూ కూడా నాకు సహకరించారు. రాత్రి నుంచి కూడా చాలామంది ఇక్కడే ఉండి కృషి చెందారు. మా అన్నదమ్ముల బిడ్డలు చాలామంది పేరు చెప్పిన వారందరూ కూడా వారి ఇక్కడ రావడం చేయటం నాకు చాలా తృప్తిగా అనిపించింది. మా గ్రామస్తులు అలాగే వచ్చారు, అది వేరే విషయం. ఎక్కడెక్కడో ఉన్నటువంటి మా అన్నదమ్ముల పిల్లలు హైదరాబాద్ నుంచి, ఇంకో చోట నుంచి, వేరే చోట నుంచి వాళ్ళు శ్రమపడి ఇక్కడ వచ్చి మరి మా పరమేశ్వరి యొక్క విగ్రహాన్ని మరి ఇదో చూసి వారు మాకు తృప్తిని కలిగజేసినందుకు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. మరి దయచేసి మీరు ఇంతవరకు చాలా టైం తీసుకున్నారు. మా గురించి అందరూ చెప్పడం వల్ల కొంచెం టైం ఎక్కువైంది, భోజనానికి మించిన టైం అయింది. దయచేసి మీరందరూ కూడా మరి వెళ్ళి భోజనం చేసి వస్తే మాకు తృప్తిగా ఉంటుంది. మీకు అందరికీ పదే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నామండి. మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మాస్టర్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మాట్లాడిన సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ మన రమేష్ గారు ఈ ఫంక్షన్ చాలా హైలైట్ చేశారు. నిజంగా బంధుమిత్రులందరినీ కూడా ఎంకరేజ్ చేసి వారిని మాట్లాడి ఇంకోట్ చేసి నిజంగా మాకు చాలా తృప్తిగా ఉంది. ఆయన మనందరినీ కవర్ చేస్తాడు. మహా తెలివైనడు ఆయన, మంచి ఇంటెలిజెంట్. ఆయన రక్తి కట్టిస్తాడు ఫంక్షన్ని. ఆ విధంగా కూడా ఇక్కడ కూడా ఆ విధంగా చేశారు. అందుకోసం మా వారికి కూడా నాకు ధన్యవాదాలు అర్పిస్తున్నానండి. థ్యాంక్ యూ గురువు గారు. నేను మీ దగ్గర నేర్చుకున్నాను. 10వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి మీ దగ్గర చదువుకున్నాను, సోషల్ స్టడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ, అలాగే వంట చేసిన వారికి, డైనింగ్ చేస్తున్నటువంటి వారికి, క్యాటరింగ్ చేస్తున్నటువంటి వారికి, ఈ టెంట్ అన్నీ ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా కుటుంబం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మధు కూడా ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అమ్మమ్మ, నువ్వెప్పటికీ మాకు చిరస్మరణీయం. నువ్వెప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటావు. ఒక తల్లిగా, అత్తగా, భార్యగా ప్రతి పాత్రని పోషించావు. నువ్వు లేవనేది మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము. నల్లి రాధా పరమేశ్వరి చిరస్మరణీయం మా హృదయాలలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
రాధా పరమేశ్వరి గారి పెద్ద కూతురు, వాళ్ళు పెద్ద అమ్మాయి అన్నమాట మాట్లాడుతూ బెంగళూరు నుంచి వచ్చారు. అయితే నేను కూడా మా అత్తయ్య కోసం కొన్ని విషయాలు చెప్పాలి. నేను అయితే మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అత్తయ్య గారితో మాకు చాలా సన్నిహితమైన సంబంధం. నన్ను యాక్చువల్గా కొడుకులాగే చూశారు ఆవిడ. ఎవరిని కూడా ఇంత మాట్లాడటం కానీ, గట్టిగా కసురుకోవటం కానీ, లేకపోతే బాధపడటం కానీ అటువంటి లేకుండా మా మామయ్య గారిని ఎలాగైతే కంటికి రెప్పలా కాపాడుకున్నారో అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా మాట్లాడుతూ చక్కగా ఆవిడ వంటలు చేస్తుంటే మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం, అంత చక్కగా ఉండేవాళ్ళు అనమాట. అటువంటిది ఆవిడని మేము ఇంకా కొంతకాలం ఉంటే బాగుండని చాలా ప్రయత్నం చేసినప్పటికీ మా చేజారిపోవటం వల్ల మా దురదృష్టం. యాక్చువల్గా ఆవిడ ఎప్పుడు కూడా శాంతి ఆత్మకి శాంతి చేకూరాలని యాక్చువల్గా మేము కోరుకుంటున్నాము. అలాగే మామయ్య గారు కూడా ఎక్కువ మా ఇంటి దగ్గరే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పొలాలు చూసుకోవటం చేస్తున్నారు. కానీ ఆయనకి ఇష్టం ఏంటంటే కేసినపల్లిలో తిరగటమే ఇష్టం ఆయనకి. నేను అక్కడ వెళ్ళిపోతాను, ఎవరన్నా ఉంటే బాగుండని చాలా మనసంతా ఇక్కడే ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉంటేనే ఆయన ఆరోగ్యంగా ఉంటారు. చెప్పాలంటే మా ఇంటి దగ్గరికి వస్తే చాలా స్లోగా నడుతుంటారు, కానీ ఇక్కడ కొడితే పరిగెట్టిపోతారు ఈయన బండేసుకుని. అసలు ఎంత యాక్టివ్ అంటే నాకు అదే అనిపించింది. అక్కడ చాలా స్లోగా తిరుగుతున్నారు, ఇంత యాక్టివ్గా వెళ్ళిపోతున్నారు ఏంటి అనిపిస్తుంది. కానీ ఇక్కడ స్థానికము, ఇంటి బలము, కేసినపల్లి ధైర్యం ఆయనకి. ఒక్కరే ఉండిపోవాలి, వండికి తినేస్తున్నారు ఆయన. ఎలాగుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము, వచ్చేయండి లేదు ఎలాగోలే వండికి తినేస్తామంటారు. ఆయన చక్కగా వండుకోవటం, ఆయన బాధ్యతగా వండుకోవటం, దట్టటు ట్యాబ్లెట్లు టైంకి వేసుకోవటం, ఆయన హెల్త్ కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. అది యాక్చువల్గా ఆయన కూడా ఎక్కువ కాలం మాతో ఉండాలని కోరుకుంటున్నాము. యాక్చువల్గా మాకున్నది పెద్దదికి ఆయన ఒక్కరే. మాకు ఏదైనా చెప్పాలన్నా మంచి చెడ్డ ఇలా చేయాలని కానీ ఆయన మాటే మాకు పెద్ద వాక్ అనమాట. యాక్చువల్గా మేమంతా కూడా ఆయన్ని ఫాలో అవుతున్నాం. అట్లాగే దూరంగా ఉన్నా కానీ ఆ బాబు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోళ్ళు దూరంగా ఉన్నా కానీ యాక్చువల్గా వాళ్ళు కూడా ఎక్కువగా ఇక్కడే ఎలాగున్నారు ఏంటో ఇక్కడే వాళ్ళ కోసం బాధపడుతుంటారు. వాళ్ళు మా పెద్దలు ప్రభాకర్ కానీ పెద్ద కూతురు కానీ వీళ్ళందరూ కూడా ఈయన ఎలాగున్నారు కానీ ప్రతిరోజు ఫోన్ చేసి కనుక్కోవటం. లాస్ట్ క్షణంలో అత్తయ్య గారికి ఎక్కువగా చూసింది ఎవరంటే వాళ్ళ కోట అనమాట. కూతురులాగా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని చూసుకుని చాలా టైంకి భోజనం పెట్టడం అన్నీ కూడా చేసింది వాళ్ళ కోడలు. లాస్ట్ వరకు ఆవిడతోటే ఉన్నారు వాళ్ళు కుటుంబం అంతా కూడా. మా దగ్గర తీసుకురావాలన్నా కానీ అవకాశం లేకపోవడం అక్కడే ఉంచవలసి వచ్చింది. కానీ వాళ్ళు కూడా బాగా చూసుకున్నందుకు, కూతుర్లు కొడుకులు బాగా చూసుకున్నందుకు వాళ్ళందరికీ వాళ్ళ తరపున యాక్చువల్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉన్నంతకాలం కూడా మామయ్య గారిని శ్రద్ధగా చూసుకోవాలి, మేము మంచిగా చూసుకుని ఎక్కువ కాలం వాళ్ళతో కలపాలని మేము అనుకుంటున్నాము. నేను యాక్చువల్గా కాకినాడలో సెటిల్ అయ్యాను. మాది శంకరవృత్తం అయినప్పటికీ నేను అప్పుడప్పుడు శంకరవృత్తం వస్తుంటారు, ఇక్కడికి వస్తుంటారు. శంకరవృత్తం వచ్చినప్పటికీ ఇక్కడే నేను ఎక్కువ తిరుగుతుంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఏర్పడిన విందును స్వీకరించి వెళ్తారని, వెళ్ళేటప్పుడు కూడా దేవుడిని క్షేమంగా ఇంటికి చేర్చాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎప్పుడు వదిలించుకుందాం అనేటువంటి రోజుల్లో మా ఇంటికి రండి, మాతో ఉండండి అని అల్లుడు చెప్పినారు. చూడండి, సో గ్రేట్. సో అలా మంచి ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ కూడా మంచి మనసు కలిగినటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఉన్నటువంటి పెద్ద దిక్కు అయినటువంటి ప్యారీ మాస్టర్ గారిని జాగ్రత్తగా చూసుకోవాలని మనం అందరం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విరమిస్తూ ఉన్నాము. సమయం 12:50. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లేలా మా అమ్మ చెల్లేది లేలా చిన్ని కరుణ ఇది కరుణ రాత్రి కొంచెం అన్న అన్న సార్ కరుణ ఉచిత
అది చిన్న పక్కన నిలబడి కూడా వెళ్ళరా బస్సు చెల్లి పక్కన దండ అంటే వీడియో తీస్తుంది దూరం నుంచి ఫోటో విజయ్ ఒకటి నుంచి ఒకటి ఓకే ఒకసారి మైక్ మైక్ ఇచ్చే గౌరవ్ హలో అక్కడ స్విచ్ ఆఫ్ చేసినట్టు చూడండి ఒకసారి మైక్ స్విచ్ ఆఫ్ చేసినట్టు చూడండి. హలో గౌరవ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రాపాక వరప్రసాదరావు గారు ప్యారేగా మాస్టర్ పై అయినటువంటి అభిమానంతో ప్రేమతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి సతీమణి యొక్క శిలా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ప్యారే గారితో చాలా చాలా అనుబంధం ఉంది. సో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈరోజు వారి కుటుంబాన్ని సందర్శించి ప్యారే మాస్టర్ని వాదార్తూ వారి సతీమణి రాధా పరమేశ్వరి గారిని స్మరించుకుంటూ శిలా విగ్రహం పూలదండలు వేసి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రాపాక వరప్రసాదరావు గారు పూలదండలు వేసి వాళ్ళని అర్పిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అది ఇలా క్లిప్లు పెట్టేసి ఇలా పెట్టేసింది మా అమ్మ. ముడేసి దారం కట్టి మాల కట్టి వెనకాల పెట్టా.
మీరు అటు కొంచెం బాగండి తీవా ఏయ్ అటు రానా అటు వచ్చి తిన్నా ఇటు తిరుగు ఇటు చూడు